గుడ్ మార్నింగ్ సార్. రండి సార్ రండి. దయచేయండి దయచేయండి సార్. కూర్చోండి సార్ కూర్చోండి సార్. ఒరే వెంక, హై క్లాస్ పార్టీలు వచ్చారు. శ్రద్ధగా కనుక్కోరా ముద్ద. ఏం కావాలో చూడు. ఏం తీసుకుంటారు సార్? ఏముంది? ఏం కావాలో చెప్పండి. ఓహో, కోడి బిర్యానీయా? మీకు ఆడకోడి కావాలా మక్కోడి కావాలా సార్? ఆడకోడి మగకోడే. అవును సార్, మా హోటల్లో మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని ఆడ మగ తేడాలుంటాయి. అది మా ఓనర్ గారికి అలవాటు. మేము పుంజు పెట్ట విడివిడిగా వండి పెడతాం సార్. తినడానికి వచ్చిన తర్వాత ఇంకా ఆడకోడేంటి? దర్జాగా మగకోడే పట్టరా, తింటా. 2 ప్లేట్ ఆమ్లెట్, 2 ప్లేట్ కైమా, 2 ప్లేట్లు చికెన్, 2 ప్లేట్ చేప, 2 ప్లేట్లు పెరుగు పచ్చడి. ఆగండి ఆగండి, మేము పెరుగు పచ్చడి ఫ్రీగా ఇస్తాం సార్. అలాగా? అయితే 2 బ్రెయిన్. అది మాత్రం మేము వండమండి. ఏ? మా ఓనర్ గారికి అది లేదండి. ఆకులు కడుక్కోండి సార్. ఎందుకు దండగా ఒకేసారి కడుక్కుంటాం? ఆహా ఆహా, బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంక, వచ్చా? చేపల పులుసు పట్టుకురా. ఏది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. అలాగే. ఓహో, బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఒరేయ్, కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. ఛీ! చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. ఒరే పోరా, ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు, ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు, చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు చేతులు బాబు వెళ్ళిపోకండి ఆయన. దండం పెడతా, వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు ఏంటి సార్? బిల్లా? ఆ. ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లా? బిల్లు. అదే. నేను ఇస్తా. నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా? పెద్దవాళ్ళని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బిల్లు నేను ఇస్తాను. రేయ్, బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. డేయ్, బిల్లు నేను ఇస్తాను చెప్తున్నా ఏమిటా? రేయ్, బిల్లు నేను ఇస్తారా? బిల్లు నేను ఇస్తాను చెప్తున్నా ఏమిటా? సార్ సార్, మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? ఏయ్, కొట్టడం కదా. బాబు, డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడ నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? వాడేమన. బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వెవరా? నువ్వెవరా బిల్లు? ఎవరా? ఏయ్, ఇవ్వరా. తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో, నా పోయినా, నా చికెన్ రా. అయ్యో ఒరే వెంక, బోతులు అయిపోయావు. ఆ బోతులు కుక్క, ఆడిదే.
రే, పాడు చేయకండి అమ్మో వదిలేయ్, ఒరే నాయనా, కొంచెం. అమ్మా, నీ కాలు పట్టుకుంటారు ఆయన నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా ఏయ్, ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్విస్తావా నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతా ఒరేయ్ రాముడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా రాముడు కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెలే ఆంబోతా ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం. 100 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ. ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడు కిట్టమైన సినదాన్ని నేనే. అయ్య బాబోయ్. ఇంతన్నో మమ్మల్ని మాయ చేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు. రాయ్ ఎవడ్రా నేనెప్పుడు చిన్నోడ్నే ఎప్పటికీ చిన్నోడ్నే నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా కుంట్రా సిన్నోడా బాగా కుంటు రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తది ఇప్పటి నుంచి నేర్చుకో కాల్ తీసేయడం ఏంటి ఆ మా మామ కూతురు వస్తాది దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా నెల్లాళ్ళైనా దనువు చెట్టట్లేదు అంచేత ఒక కాలు తీసేద్దామని నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా ఎప్పుడు కొడదామని చూస్తుంటావు మరీ ఎక్కువగా పొగిడేకు నాకు దిష్టి తగిలేస్తాది అది సరే డబ్బిచ్చే అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి ఎయ్యుంటవేటి నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి ఓ ఎయ్యి ఎక్కొట్టేద్దామనా అమ్మా డబ్బి బేగే ఎత్తాం లేవా ఏ ఎగ్గొట్ట వాళ్ళ కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహాన్ని కొడతాను పా కొట్టకపోతే అప్పుడు ఏం చేస్తావు చేసుకో సరే శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను పోవా వంకాయ